హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లెర్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 9. ఇంతవరకు మన ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద 8 ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినట్టయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి ఒకసారి. ఓకే, లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ 9. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టికులేట్, అంటే గుడ్ ఎట్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ ఆర్ ఫీలింగ్ క్లియర్లీ ఇన్ వర్డ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ ఫీలింగ్స్ని కానీ ఐడియాస్ని కానీ మాటల్లో పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారో దాన్ని ఆర్టికులేట్ అంటారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవారు తమ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ కొంతమందే ఎక్స్ప్రెస్ చేయగలరు. అలా ఎక్స్ప్రెస్ చేసే దానిని ఆర్టికులేట్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఏవిసైడ్. దాని అర్థం ఏంటంటే కిల్లింగ్ ఆఫ్ బర్డ్స్. మీరు ఎక్కడైనా సిఐడిఈ సైడ్ అని వచ్చిందంటే చంపడం అని గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏవ్స్ అని వచ్చిన బర్డ్స్కి సంబంధించింది. టోటల్గా ఏవిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ అబ్లూషన్స్, అంటే ద యాక్ట్ ఆఫ్ వాషింగ్ ఆన్ సెల్ఫ్. అంటే మనల్ని మనం శుభ్రపరచుకోవడాన్ని అబ్లూషన్స్ అంటారు. ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే హ్యాండ్స్ వాషింగ్, ఫేస్ వాషింగ్, ఇంకా ఎల్బోస్ వాషింగ్, నీస్ వాషింగ్, నెక్ వాషింగ్, ఇలా వాషింగ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు మనమే శుభ్రపరచుకుంటూ ఉంటున్నాం. దాన్ని అబ్లూషన్స్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎథిస్టిక్, అంటే వన్ హూ డజంట్ బిలీవ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అంటే గాడ్ ఉన్నాడని ఎవరైతే నమ్మరో వారిని ఎథిస్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దేవుడు నమ్మని వారు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మనోని ఎథిస్ట్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ ఆంఫిబియన్స్, అంటే యానిమల్స్ దట్ కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. అంటే యానిమల్స్ అనేవి ల్యాండ్ మీద యాజ్ వెల్ యాజ్ వాటర్లో రెండాటి ప్లేస్లో జీవించగలిగితే దాన్ని ఆంఫిబియన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిక్చర్లో చూసినట్టయితే ఫ్రాగ్ వాటర్లో బతుకుతుంది, ల్యాండ్ మీద బతుకుతుంది. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియో యొక్క సమ్మరీ చూసినట్టయితే ద ఫస్ట్ వన్ ఆర్టికులేట్, అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ స్పష్టంగా ఇస్తారో వారిని ఆర్టికులేట్స్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఏవిసైడ్, అంటే పక్షుల్ని చంపడాన్ని ఏవిసైడ్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ అబ్లూషన్స్, ద యాక్ట్ ఆఫ్ వాషింగ్ ఆన్ సెల్ఫ్, తనకు తానే పరిశుభ్రం చేసుకుంటే దాన్ని అబ్లూషన్స్ అంటారు. ఫోర్త్ వన్ ఈజ్ ఎథిస్ట్, అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వారిని ఎథిస్ట్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ ఆంఫిబియన్స్. దాని అర్థం ఏంటంటే దట్ కెన్ లివ్ ఇన్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. భూమి మీద యాజ్ వెల్ యాజ్ వాటర్లో కూడా బతికే జీవుల్ని ఆంఫిబియన్స్ అంటారు. ఇవి మనం నేర్చుకున్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎపిసోడ్ 9. మీరు ప్రతిరోజు ఇదే విధంగా క్లాసెస్ చూడండి, వినండి, ఒక దగ్గర రాసుకోండి, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీకు గుర్తుంటుంది. ఇన్ కేస్ గుర్తు లేకపోతే ఏ రోజు వర్డ్స్ ఆ రోజు మీరు బుక్ మీద 5 వర్డ్స్ రాసుకొని డైలీగా చూసి ఒకసారి చదివినట్టయితే మీరు ఈజీగా గుర్తించుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.